25 సంవత్సరాల కుర్రాడు వాష్రూమ్కి వెళ్ళాడు. తలస్నానం చేయడానికి ఒక కొత్త షాంపూని అయితే తీసుకున్నాడు. ఆ కొత్త షాంపూని తీసుకొని తలస్నానం చేస్తూ ఉండగా కొంత జుట్టు అయితే ఊడిపోయిందనమాట. ఆ జుట్టును చూసుకొని చాలా టెన్షన్కి గురైపోయి ఒక డిప్రెషన్కి అయితే తను ఫీల్ అయ్యాడనమాట. అలా డిప్రెషన్గా ఆలోచిస్తూ ఉండగా అలా ఒక 1 వీక్ అయితే గడిచిపోయింది. ఈ 1 వీక్లో ఇంకా జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇక తన ట్రయల్స్ అన్నీ ఆపేసేసి, ఈ యూట్యూబ్ అవన్నీ చూసి ట్రయల్స్ అన్నీ ఆపేసి ఒక డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేశాడనమాట. ఈ డాక్టర్ని ఒక అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అయ్యాక ఒక ప్రముఖ జిల్లాలోనే టాప్ మోస్ట్ డాక్టర్ అనమాట. అతను చెప్పింది ఒకే ఒక సజెషన్ ఇచ్చాడు. తనకి కంప్యూటర్ స్క్రీనింగ్లో తన హెడ్ అంతా చూపించి, నీకు ఫ్యూ డేస్లో నీకు బోల్డ్ హెడ్ అయితే రాబోతుంది, కాబట్టి నువ్వు మా దగ్గర ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటే నీకు ఆ బోల్డ్ హెడ్ అయితే రాకుండా ఉంటుంది అని చెప్పేసి తనైతే చెప్పాడు. సార్ మరి దానికి మనీ ఎంత అవుతుందని అయితే తను అడిగాడు అనమాట. దానికి ఒక 50,000 రూపీస్ దాకా అయితే కాస్ట్ అవుతుందని చెప్పి ఆ డాక్టర్ అయితే చెప్పాడు. వెంటనే ఆలోచించకుండా 50,000 పే చేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాడు. చివరికి ఏంటంటే తనకి ఏ మాత్రం కూడా రిజల్ట్ అయితే లేదు. అప్పుడు ఎంతైతే ఊడిపోయిందో ఇప్పుడు అంతే ఊడిపోయింది. మీకు ఈ జుట్టు ఉన్నప్పుడే మీరు సరైన కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే మీరు పోయాకైతే చాలా బాధపడాల్సి వస్తుంది. మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి వాటిని అయితే తీసుకురాలేరు. కాబట్టి మీరు ఈ వీడియోలో చివరిదాకా చూడండి. ఈ జుట్టు ఊడిపోకుండా కొన్ని ప్రికాషన్స్ అయితే నేను చివరిలో చెప్తాను. అవి చూసి మీరు వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసి మీ జుట్టు ఇంకా ఊడిపోకుండా అయితే కొంచెం కేర్ అయితే మీరు తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ తీసుకుంటే, దీనిలో జుట్టు మనకి ఎందుకు ఊడిపోతుంది అనే రీజన్స్ కానీ వస్తే ప్రతి ఒక్కరు కూడా వీటిని అయితే బాగా అబ్జర్వ్ చేయండి. వీటిలో ఒక రీజన్ కానీ ఉంటే చివరిలో మీకు దీనికి సొల్యూషన్ చెప్తాను. అవి మాత్రం వెంటనే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి వాటిని అయితే అంతవరకు ఆపేయడానికి మాత్రం ట్రై చేయండి. జుట్టు ఊడిపోవడానికి మొదటి కారణం వచ్చేసి ఫుడ్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనమాట. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే విటమిన్స్, నెక్స్ట్ అలాగే ఫోలిక్ యాసిడ్, B12, ఇంకా ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా లేకపోవడం అనమాట. మనం ఎక్కువగా సెకండ్ రీజన్కి వస్తే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అనమాట. ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే నూడిల్స్ అని, ఫ్రైడ్ రైసెస్ అని, బిర్యానీలని, మసాలా ఫుడ్ తీసుకొని మెయిన్ ఫుడ్ అయిన ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇలాంటివన్నిటిని మనం అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీకి అందాల్సిన ప్రోటీన్స్, అందాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం అందకపోవడం వల్ల మనకు ఉండే హెయిర్ అనే స్ట్రెంగ్త్ని అయితే కోల్పోయి డ్రై అయిపోతుంది అనమాట. ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. చాలామంది యూత్కి అయితే జుట్టు ఊడిపోవడానికి ఇదే మొదటి కారణం. కాబట్టి ఇప్పటి నుంచి ఏంటంటే మీరు తినే ఫుడ్ని మాత్రం మార్చుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ఎక్కువగా లేడీస్లో అయితే కనిపిస్తుంది. లేడీస్లో మెయిన్ థైరాయిడ్ అని, కొన్ని STDs అంటే మా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వీటి వలన ఏంటంటే వాటికి ఉండే ఫియర్ వలన, వాటికి వాడే కెమికల్స్ అలాంటి ట్యాబ్లెట్స్ వలన, వాటికి వాడే ఇన్సులిన్స్ లాంటి ఇంజెక్షన్స్ వలన చాలా చేంజెస్ అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. అంటే వాటి వలన మన హెయిర్ అయితే మనం చాలా కోల్పోతాము. కాబట్టి ఏంటంటే థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆ మెడిసిన్ని కొంత అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. న్యాచురల్గా మీకు ఆ హోమియోపతి లాంటి మెడిసిన్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ వేటి కంటే మెయిన్గా BP షుగర్ అనమాట. ఈ BP షుగర్ వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ మెడిసిన్ అయితే తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కెమికల్ కానీ మెడిసినల్ కాంపోనెంట్స్ లోపలికి వెళ్ళి కెమికల్ అంతా మన బాడీకి ఉండే న్యూట్రిషనల్ డెఫిషియన్సీని అయితే ఇవి ఇంకా మనకు పెంచుతాయన్నమాట. అంటే మన మైండ్కి, అంటే మన బ్రెయిన్కి, జుట్టుకి కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్ని అయితే ఇవి అందినా కూడా వాటిని న్యూట్రలైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. దీనివల్ల ఏంటంటే హెయిర్ చాలా వరకు డ్రై అయిపోతుంది. ఇంకా మనం ఫోర్త్ పాయింట్ కానీ తీసుకుంటే ప్రెజరు, డిప్రెషను, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీపు వీటి వలన కూడా చాలా వరకు అయితే హెయిర్ అనేది ఫాల్ ఉంటుంది. కాబట్టి ఇవైతే మనం రెడ్యూస్ చేయడానికైతే మనం ట్రై చేయండి. మనం నమ్మలేని ఇంకో విషయం ఏంటంటే హెల్మెట్ వలన కూడా మనకు జుట్టు చాలా వరకు అయితే కాపాడుతుంది. హెల్మెట్ లేకుండా మనం ఎప్పుడైనా బైకుల మీద వెళ్తుంటే ఆ పొల్యూషన్ నుంచి వచ్చే పాయిజన్ మన హెయిర్ మీద పడి డాండ్రఫ్ లాంటివి రావడము, ఆ మట్టి వలన ఇంకా మన హెయిర్ కూడా ఆ పాయిజన్ పవర్కి అయితే జుట్టు కూడా ఊడిపోతుంది. అది 100% నిజం. కాబట్టి మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ అయితే కన్ఫామ్గా వేసుకోండి. ఈ హెల్మెట్ మన బాడీనే కాదు మన జుట్టును కూడా రక్షిస్తుంది.
ఇంకా మనం తలకి కొన్ని రకాల కలర్స్ హెన్నాలు పెట్టడము, వాటి వలన కూడా డ్రైయర్స్ యూస్ చేయడం వల్ల జుట్టు అయితే కన్ఫామ్గా పొడి బారిపోయి ఆటోమేటిక్గా తెలియకుండా హెయిర్ కట్ అయిపోతుంది, అంటే ఊడిపోతుంది. ఇప్పుడు మనం జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం అపోహలు ఏంటంటే మనం వాటర్ చేంజ్ అవుతేనో లేదంటే షాంపూస్ అంటే డిఫరెంట్ రకాల షాంపూస్ వాడితే మనం దానివల్ల ఊడిపోతుందని మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో అవైతే రీజన్స్ కాదు. ఏ వాటర్ అయినా కూడా పెద్ద చేంజ్ అయితే ఏముండదు. మళ్ళీ షాంపూస్ కూడా ప్రతి ఒక్కటి కూడా జస్ట్ అవి క్లీనింగ్ పర్పస్ అనమాట. అంటే మనకు పైన మట్టిని తీసేయడానికి మాత్రమే తప్పితే షాంపూస్ వలన జుట్టు ఊడిపోతుంది, షాంపూస్ వలన జుట్టు పెరుగుతుంది అనేది మాత్రం 100% అపోహలే. ఈ హెన్నాలు కానీ షాంపూస్ కానీ ఇవి కేవలం మనకు హెయిర్ అంతా షైనీగా కనపడము, ఫ్రెష్గా కనపడము వాటి కోసం మాత్రమే ఇవైతే. ఇప్పుడు మనం అపోహలు తెలుసుకున్నాం, జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఊడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ డైట్ అనమాట. అంటే మనం తీసుకునే ఫుడ్లో వచ్చేసి ప్రతిరోజు 100 ml మిల్క్ అయితే తీసుకోండి. అలాగే 1 ఎగ్ కానీ 2 eggs కానీ ప్రతిరోజు తినడానికైతే మీరు ట్రై చేయండి. ఎగ్ అనేది అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ని మన బాడీకి అందించే ఏకైక వస్తువు. కాబట్టి మీరు ఫిష్ కానీ నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఇక సెకండ్ థింగ్ వచ్చేసి అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇది మనకు ప్రతి ఒక్క డాక్టర్ కూడా సజెషన్ చేసే విషయమే. ఇది మనకు ఎటువంటి రోగం ఉన్న ఫస్ట్ చెప్పే మాట ఇది. మీకు స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని అలాంటి హ్యాబిట్స్ ఉంటే మాత్రం మీరు వదిలేయండి అని. కన్ఫామ్గా మనం ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇలాంటివైతే మనం ఫస్ట్ మానేసి ఆ రిజల్ట్ని అయితే మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం లక్షలు ఖర్చు పెట్టే బదులు చిన్న చేంజెస్ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ హెయిర్ ఫాల్ విషయంలో మాత్రం కన్ఫామ్గా సెకండ్ థింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ని మాత్రం వదిలేయాలి. ఇంకా మూడో విషయానికి వస్తే ఆయిల్తో మీరు మసాజ్ అయితే చేయించుకోండి. మీకు ఇప్పుడు చిన్న డౌట్ రావచ్చు, ఎటువంటి ఆయిల్ మనం యూస్ చేయాలి అని. ఈ విషయానికి వస్తే కోకోనట్ ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా, బాదం ఆయిల్ అయినా ఈ మూడిట్లో ఏదైనా యూస్ చేయండి. దీనికంటే ముందుగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయన్నమాట. బయట మార్కెట్లో దొరుకుతాయి, మెడికల్ షాప్లో ఉంటాయి. అవి ఒక 2 or 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మన హెయిర్ మీద వేసుకొని దాని తర్వాత ఆయిల్ని అప్లై చేయండి. దీనివల్ల మీకు చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ విషయానికి వస్తే రెగ్యులర్గా యూస్ చేయడానికి వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దానిలో ఉసిరి లేదా నిమ్మ, ఆ రెండు కాకుండా ఇంకా మందారపాకు అని ఉంటుంది. ఆ ఆకుని ఈ మూడింటిని వేసి మరిగిచ్చి బాగా ఈ ఆయిల్ని కూడా వేసి మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆ ఆయిల్ని స్టోర్ చేసుకొని ప్రతిరోజు మీరు ఈ ఆయిల్ అయితే అప్లై చేయండి. దీనివల్ల చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా తలలో పేలు, దురద, తామర లాంటివి మన హెయిర్లో ఉన్నప్పుడు మీరు ఇంకో విషయం అయితే చేయాలి. వేపాకుని బాగా ఎక్కువగా తీసుకొని మనం బాగా మరిగించండి. ఎంతలా మరిగించాలంటే ఒక 5 లీటర్ల మనం వాటర్ తీసుకుంటే అవి 3 లీటర్లు అయ్యేంత వరకు, అంటే 2 లీటర్లు వేపర్ రూపంలో పొయ్యేంత వరకు ఉడికించండి. అలా వచ్చిన వాటర్ని మన నార్మల్ బకెట్లో కలిపేసుకొని మీరు తలస్నానం అయితే చేయండి. దీనివల్ల మీకు చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా వీక్లీకి 2 or 3 times మీరు క్లీనింగ్ అయితే చేయండి షాంపూస్తో, లేదా కుంకుడుకాయలు కానీ ఏవైనా యూస్ చేయండి. ఇంకా రెగ్యులర్గా మెడిటేషన్ చేయండి. స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ ఇలాంటివి మాత్రం మీ దగ్గరికి రానికుండా మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. లాస్ట్లో కంక్లూజన్ ఏంటంటే మనకు పూర్వీకులప్పుడు మనం అనుకుంటుంటాం ఏంటంటే హెరిటెన్సీ వల్ల, అంటే వంశపారపర్యంగా కూడా ఈ జుట్టు ఊడిపోవడం, బోల్నెస్ లాంటివి వస్తుంటాయని. అప్పుడేంటంటే పూర్వకాలంలో 80s కానీ 90s అలాంటి జుట్టు అయితే ఊడిపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 20s 30s అంటే 20-30 ఏజ్లోనే ఊడిపోతుంది. కాబట్టి ఇలాంటివి చిన్న వయసులో మీరు ఊడిపోకుండా ఉండడానికి ఇలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అయినా కూడా మీకు ఇంకా జుట్టు ఊడిపోతుందంటే ఇక మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ఏంటంటే మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడం. అదేంటంటే మీరు ఎవరినైనా తీసుకోండి, గొప్ప వాళ్ళని, గాంధీ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, న్యూజాక్ హైటన్ కానీ, ఇంకా ఎవరినైనా కూడా గొప్ప సైంటిస్టులను కానీ, పొలిటీషియన్స్ కానీ సాధించిన వాళ్ళని ఎవరికి కూడా జుట్టు అయితే ఉండదు. కాబట్టి జుట్టుంటేనే అందము, జుట్టుంటేనే ఏదో పీకినట్టు కాకుండా మన లైఫ్లో కూడా ఏంటంటే జుట్టు లేకపోయినా కూడా మన సెల్ఫ్కు సంబంధించి ఆ రెస్పెక్ట్ అయితే వస్తుంది అని చెప్పి మీరు నమ్మి మీకు మీరు మోటివేట్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.